మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు. ఏ సమస్యలు లేవని ఎవరైనా అంటే అది అబద్ధమే అనుకోవాలి. పేదవారికైనా, ధనికులకైనా పక్షపాతం లేకుండా కష్టాలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. సుఖాలు అతిథులుగా వచ్చిపోతుంటాయి. మెజారిటీ జీవితాల్లో కష్టాలు మాత్రం తిష్టగా కూర్చుంటాయి. చిమ్మ చీకట్లో మీరున్నారు. మీ చేతిలో టార్చ్ ఉంది. అది వేస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకొని సమాధానం కోసం చూస్తే, ఆ సమాధానం చెప్పడమే మనకొక సమస్యలాగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న టార్చ్ లైట్ తీసి, దాన్ని వెలిగించి, చక్కగా పరిశీలించండి. టార్చ్ వెలిగించినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే, వచ్చే వెలుతురు 3 మండలాలుగా అంటే జోన్స్‌గా కనపడతాయి. మొదటి మండలంలో మంచి వెలుతురుంటుంది. అక్కడున్న వస్తువులని మనం స్పష్టంగా చూడగలం. తరువాత ఆ వెలుతురు ఉండి లేనట్లు మసక చీకటిగా కనపడుతుంది. అక్కడ ఉన్నవి కనపడుతున్నా కానీ అవి స్పష్టంగా కనపడవు. ఆ జోన్ అంటే ఆ మండలం దాటితే మిగతా అదంతా చీకటే. ఏవీ కనపడదు. వినడానికి ఈ వివరణ మొదట్లో అంత గొప్పగా అనిపించదు. కానీ దీని జీవితానికి అన్వయించుకుంటామా? అన్వయించుకుంటే ఉండేదంతా ఆనందమే. ఇప్పుడు ఆ టార్చ్‌లోకి వేసే బ్యాటరీల శక్తిని పెంచితే ఏమవుతుంది అని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆలోచించుకుందాం. ఎంత శక్తివంతమైన బ్యాటరీలను వేసినా దాని వెలుగులో అంటే టార్చ్ లైట్ వెలుగులో 3 మండలాలు తప్పక ఉంటాయి. అయితే వాటి పొడుగులు సాగుతాయంతే. ఏ వెలుతురు ఇంకాస్త ఎక్కువ దూరం పోతుంది. మనం ఇంకొంచెం ఎక్కువ దూరం స్పష్టంగా చూడగలం. అలాగే మసగ్గా ఉండే ప్రాంతం ఇంకొంచెం పెరుగుతుంది. ఆ తర్వాత మరి చీకటే. బ్యాటరీల శక్తి కొద్దీ ఈ దూరాలు పెరుగుతూ పోతాయి. అంటే మనం బ్యాటరీలో శక్తివంతమైన బ్యాటరీలను పెంచుకుంటూ పోతే మనము స్పష్టంగా చూడగలిగిన ప్రాంతం పెరుగుతుంది. అలాగే మసకగా చూడగలిగిన ప్రాంతం పెరుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత చీకటే. ఆ బ్యాటరీల శక్తి కొద్దీ ఇదే దూరం పెరుగుతూ పోతుంది. ఆ బ్యాటరీల శక్తిని మనిషి ఎదుగుదలతో పోల్చారాయన. ఆస్తులు, హోదా, జ్ఞానం లాంటివి సంపాదించిన కొద్దీ వెలుతురు ప్రసరించే దూరం అంటే సుఖంగా, సంతోషంగా ఉండే పరిధి పెరుగుతుంది. కానీ దాని వెన్నంటి ఉండే మసక అంటే అవాంతరాలు, సమస్యలు, చీకటి మండలాలను మాత్రం వదిలించుకోలేము. అంటే ఏందంటే, మనం స్పష్టంగా చూడగలిగే ప్రాంతం ఇంకొంచెం పెరుగుతుంది. వెలుతురులో ఇంకా బాగా చూడగలం. మసకలో ఉన్న వస్తువులని చూడగలిగిన ప్రాంతం కూడా కొంత పెరుగుతుంది. కానీ ఆ తర్వాత ఉండేది చీకటే. అంటే మనం మనలో ఉన్న శక్తిని పెంచుకుంటూ పోతే స్పష్టంగా చూడగలిగిన ప్రాంతం, మసకగా చూడగలిగిన ప్రాంతం కొంచెం మెరుగుతుంది. దాని తర్వాత ఉన్నది చీకటే. అంటే మనం దృష్టి ఎంతవరకు స్పష్టంగా చూడగలదు అనే దాన్ని పెరుగుతూనే పోతుంది. ఎంత ఎదిగినా ఏ సమస్యలు లేకుండా ఉండే జీవిత పరిధులను పెంచుకోగలం. కానీ కష్టాలకు అతీతంగా మాత్రం ఉండలేం. అవి మన జీవితాన్ని ఏదో ఒకవైపు నుంచి ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇదే టార్చ్ లేకపోతే క్యాండిల్ వెలుతురు ప్రసరించే విధానం మాత్రం ఇదే. కాబట్టి ఎరుకతో మసులుకోవాలి. ఇదే మహాత్ములు,